హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఎద్దనపూడి సులోచనారాణి గారి జీవన తరంగాలు నెక్స్ట్ పార్ట్ చూద్దాం. మిస్ జోషి వాళ్ళు వచ్చి వారం రోజులైంది. ఆ రోజు ఆదివారం. కోర్టుకి సెలవు ఉండడంతో విజయ్ కూడా భోజనానికి వచ్చాడు. అందరూ భోజనాలకు కూర్చున్నారు. భోజనాలు చేస్తుండగా మాటల మధ్యలో మిస్టర్ జోషి మెల్లగా తను వచ్చిన పని బయట పెట్టాడు. ఉపోద్ఘాతంగా విజయ్ తను అందరికీ, ముఖ్యంగా తన కూతురికి ఎంత నచ్చాడో చెప్తూ చివరికి వేణుగోపాలరావు గారితో అన్నాడు, మీరు పెద్దవారు, అతనికి మీరు తప్ప ఇంకెవరూ లేరు. అతన్ని ఒప్పించే బాధ్యత మీది. వేణుగోపాలరావు గారు చాలా ఇబ్బందుల్లో పడ్డట్టు చూశారు. అబ్బెబ్బే, నాదేం లేదు, అంతా అతని ఇష్టం అనేశారు. లావణ్య కల్పించుకుంది, ఈ ముసుగులో గుద్దులాటెందుకు, అతన్నే అడిగేస్తే సరి. ఏమంటావు విజయ్, సిగ్గుపడకుండా చెప్పేయి అంది. అబ్బే, సిగ్గెందుకు, ఈ రోజుల్లో ఆడవాళ్లే ఆ పదాన్ని వదిలేస్తుంటే ఇక మగాళ్ళకెందుకు అన్నాడు విజయ్. అతని ధోరణి చూస్తే ఈ సంభాషణ మొదలవుతుందని ముందే గ్రహించినట్టుగా ఉంది. నాతో సరసం తర్వాత ఆడుదుగానిలే గాని ముందు వాళ్ళకి జవాబు చెప్పు అంది లావణ్య. మిస్ జోషి సంగతేమో గాని అతని అభిప్రాయం తెలుసుకోవాలని లావణ్యకి చాలా ఆరాటంగా ఉంది. అంత తొందర ఏముంది, ఆలోచించుకునే చెప్పమను మొహమాటంగా అంది శ్రీమతి జోషి. ఆలోచించుకోవాల్సింది ఏమీ లేదా అన్నాడు విజయ్. అందరూ అతని వైపు ఆసక్తిగా చూశారు. విజయ్ ఒక్క క్షణం వాళ్ళందరి ముఖాలు కలిగి చూశాడు. తరువాత నిదానంగా, మృదు గంభీరంగా జవాబు చెప్పాడు. సారీ, మీకు ఆశాభంగం కలిగిస్తున్నానేమో. అంటే మిస్టర్ జోషి వెంటనే అడిగాడు. క్షమించాలి, నాకు పెళ్ళి అయిపోయింది. వాట్? మిస్ జోషి, ఆమె తండ్రి ఇద్దరూ ఒకేసారి అన్నారు. శ్రీమతి జోషి అన్నం నోట్లో పెట్టుకోబోతున్నది ఆగిపోయింది. వేణుగోపాలరావు గారు నమ్మలేనట్టు చూశారు. అందరిలోకి అతని మాటలు నమ్మలేనట్టు తీసి పారేసింది ఒక్క లావణ్య. చిరుకోపంతో చురాచురా చూస్తూ అంది. విజయ్, చాలించు నీ తమాషా. పెద్దవాళ్ళు, వాళ్లతో నీకు సరసమేమిటి? లేదు లావణ్య, నేను నిజమే చెప్తున్నాను. ఇదిగో, నీ కోతలు నా దగ్గర కాదు, తెలుసా? నాకు తెలియకుండా నీ పెళ్ళెప్పుడైంది? అయిందని చెప్తున్నానుగా. ఎవరా అమ్మాయి? మాకెవరికీ తెలియకుండా హఠాత్తుగా ఆకాశంలో నుంచి ఊడిపడిందా? మీకెవ్వరికీ తెలియదు గంభీరంగా అన్నాడు విజయ్. లావణ్య అనుమానంగా చూసింది. విజయ్ ధోరణి చూస్తే తమాషా చేస్తున్నట్టు లేదు. ఎప్పుడైంది పెళ్ళి? చాలా రోజుల క్రితం. తేదీ చెప్పు. గుర్తులేదు. లావణ్య అందరి వైపు వినమన్నట్టు చూసింది. పోనీ మీకు పెళ్లి చేసిన పురోహితుడు ఎవరో చెప్పు, అతన్ని అడుగుతాను. అలాంటి వాళ్ళెవరూ లేరు. ఏమిటి, పురోహితుడు లేడు? పురోహితుడు లేకుండానే పెళ్లి జరిగిందా? లావణ్య ఆశ్చర్యంగా చూస్తుంది. జరిగింది. రిజిస్టర్డ్ మ్యారేజ్ ఏమో. మిస్ జోషి నీళ్లు కారిపోతున్నంత నీరసంగా అంది. లావణ్య విజయ్ వైపు చూసింది. విజయ్ అలాంటిదేమీ కాదన్నట్టు తల తిప్పాడు. మరి గాంధర్వ వివాహమా? కుతూహలంగా అడిగింది. కాదు, క్షణమాగి అన్నాడు. ఒక విధంగా నిజం చెప్పాలంటే రాక్షస వివాహం. అతని స్వరం గమ్మత్తుగా, విచిత్రంగా పలికింది. అంతవరకు అనుమానంగా చూస్తున్న లావణ్య ఈ మాట వినగానే ఓహోహో అంటూ కిలకిలా నవ్వింది. నువ్వందుకు సమర్థుడివే. పోనీ ఎవరో అదృష్టవంతురాలు చెప్పు, చూసి ఈర్ష్యపడతాను. చెప్పను. చెప్పానంటే నువ్వు మా ఇద్దరికి కాకుండా చేస్తావు భయం నటిస్తూ అన్నాడు. లావణ్య మరోసారి బిగ్గరగా నవ్వింది. వాతావరణం మళ్ళీ సరసంగా, సరదాగా మారడంతో అందరి ముఖాల్లో ప్రసన్నత వచ్చింది. లావణ్య నవ్వుతూ మిస్టర్ జోషి వైపు చూస్తూ అంది. మీరు అతని మాటలు పట్టించుకోకండి. మనుషుల్ని ఫూల్స్ చేయడంలో మా విజయ్ మహాగట్టివాడు. అతనికి అదో గొప్ప సరదా. నాకు తెలుసు, అతనికి పెళ్లి కాలేదు. అతనికి అసలు నేను తప్ప ఇంకెవరూ ఆడపిల్లలు పరిచయమే లేదు. లావణ్య మాటల్లో నమ్మకాన్ని ఏ కారణం చేతనో విజయ్ ఖండించలేదు. అతని ధ్యాస వేరే చోట ఉంది. వంట ఇంట్లో రోజా ఉంది. రోజా వినాలనే సంకల్పంతోనే కావాలని అలా మాట్లాడాడు. అతనికి ఆ క్షణంలో రోజా ముఖం చూడాలని ఎంతగానో అనిపించింది. అన్నం కలుపుకుంటున్న విజయ్, ఇదేమిటి, వీళ్ళు వటన మర్చిపోయారా? ఏం తీసుకురారేం అన్నాడు. వేణుగోపాలరావు గారు రోజాను కేకేశాడు. కానీ విజయ్కి ఆశాభంగమే కలిగింది. రోజా బదులు నెయ్యి తీసుకుని వంటవాడు వచ్చాడు. భోజనాలు అయిన తర్వాత విజయ్ ఒంటరిగా ఉన్నప్పుడు చూసి లావణ్య పట్టలేనట్టు అడిగేసింది. విజయ్, నిజం చెప్పు, మిస్ జోషి నీకు నచ్చలేదు కదూ? అలా నాటకం ఆడావు. నువ్వేగా నాకు నువ్వు తప్ప ఇంకెవరూ ఆడపిల్లలు తెలియరని అన్నావు. ఇంతలోకే మళ్ళీ అనుమానం వచ్చిందా? అడిగిన దానికి సమాధానం చెప్పకుండా ఎదురు ప్రశ్న వేశాడు విజయ్.
లావణ్య అతన్ని వెక్కిరించి నవ్వి వెళ్ళిపోయింది. విజయ్ ఇంటికి వెళ్తున్నానని చెప్పడానికి వేణుగోపాలరావు గారి గదిలోకి వచ్చాడు. కూర్చో, వెళుదుగాన్లే అన్నారాయన. విజయ్ కూర్చున్నాడు. ఇద్దరి మధ్య కంపెనీ గురించిన విషయాల మీద చాలాసేపు ప్రసంగం జరిగింది. వేణుగోపాలరావు గారి మాటల ధోరణి బట్టి ఆయన ఆస్తి విషయంలో ఎక్కడెక్కడ సరిచేసి ఉన్నదాన్ని వివరంగా విల్లు రాయాలని తహతహలాడుతున్నట్టుగా అనిపించింది. ఆయన ఈ ఉద్దేశాన్ని ఈ మధ్య తరచుగా బయట పెడుతున్నారు. ఆయన ఈ విషయం ఎత్తినప్పుడల్లా ఆయన ఆరోగ్యం గురించి ఇంకా తీసుకోవాల్సిన జాగ్రత్తలు హెచ్చరిస్తూనే ఉండేవాడు విజయ్. ఆ మధ్యాహ్నం కూడా సంభాషణ ఈ ధోరణిలో జరిగిపోతుండగా వేణుగోపాలరావు గారు హఠాత్తుగా అన్నారు, విజయ్, జోషి గారు అడిగిన దాని గురించి ఏమంటావు? ఆయన ఈ సాయంత్రం లోపల నిన్ను మరోసారి కలిసి నీ అభిప్రాయం తెలుసుకోమని హెచ్చరించారు. నాకు ఇష్టం లేదన్నానని చెప్పండి. పక్కనున్న పేపర్ తీసి యథాలాపంగా దాని మొదటి పేజీ చూస్తూ అన్నాడు విజయ్. వేణుగోపాలరావు గారు గుండెల మీద నుంచి పెద్ద బరువు దించుకున్నట్టుగా చూశారు. కొద్దిసేపు మౌనంగా ఎవరి ఆలోచనల్లో వారున్నట్టు నిశ్శబ్దంగా గడిచిపోయింది. వేణుగోపాలరావు గారు అన్నారు, విజయ్, చాలా రోజుల నుంచి నిన్నో విషయం అడగాలని అనుకుంటున్నాను. ఎప్పటికప్పుడు కుదరటం లేదు. ఏమిటది? రోజా గురించి నీ అభిప్రాయం ఏమిటి? పేపర్లోకి చూస్తున్న విజయ్ ఉలిక్కి పడ్డట్టుగా తలెత్తి చూశాడు. వేణుగోపాలరావు గారు క్రిందకి చూస్తూ అన్నారు, విజయ్, రోజాను నేను లావణ్యతో సమానంగా చూస్తున్నాను. ఆ అమ్మాయికి తగిన వరుడుని చూసి పెళ్లి చేయాలనే సంకల్పం ఉంది నాకు. ఈ మధ్య తరచుగా మీ ఇద్దరిని నా కళ్ళెదుట చూస్తుంటే రోజాకి నేను చూడబోయే ఆ వ్యక్తి నువ్వు ఎందుకు కాకూడదు అనిపిస్తోంది. రాధని మీ ఇద్దరు చాలా ప్రాణ సమానంగా చూసుకుంటున్నారు. రాధకి మీ ఇద్దరి దగ్గర చాలా చనువు ఉంది. రోజాని నువ్వు భార్యగా చేసుకుంటే మీ ఇద్దరి దగ్గర నా శేష జీవితం నిశ్చింతగా గడిచిపోతుంది. అంతేకాదు, నా తర్వాత రాధకి మీ నీడన ఎలాంటి లోటు ఉండదనే నమ్మకం కూడా నాకుంటుంది. విజయ్ ముఖానికి అదృష్టవశాత్తు పేపర్ అడ్డు ఉండిపోయింది. లేకపోతే అతని ముఖం ఇంత క్రితం ఎప్పుడు ఎరగనంతగా ఎర్రబడిపోవడం ఆయన గమనించి ఉండేవారు. విజయ్ మాట్లాడలేదు. చూస్తున్న పేపరు పక్కకు తీయలేదు. అది గమనించిన వేణుగోపాలరావు గారు అనునయంగా అన్నారు, విజయ్, నువ్వు మొదటి నుంచి పేద కుటుంబంలో పుట్టిన పిల్లనే భార్యగా చేసుకుంటానని అంటూ వచ్చావు. నా దృష్టిలో రోజా నీకు అన్ని విధాలా తగిన భార్య అనిపిస్తోంది. మీ ఇద్దరి దాంపత్యం కన్నుల పండువగా చూడముచ్చటగా ఉంటుందనే నమ్మకం నాకుంది. ఏమంటావు? మీరు మీరు ఆ అమ్మాయిని అడిగారా? తడబాటుగా అడిగాడు విజయ్. ముందు నీ అభిప్రాయం ఏమిటో తెలుసుకోవటం ముఖ్యం అనిపించింది నాకు. రోజా ఒప్పుకోవచ్చు. నా మాట కాదన్నదనే విశ్వాసం ఉంది నాకు. ఒప్పించగలననే అనుకుంటున్నాను. అడిగి చూడండి మొదట. విజయ్ పేపర్ మడిచి పక్కన పెట్టి లేచి నిలబడ్డాడు. విజయ్, అయితే ఇంత క్రితం నువ్వు భోజనాల దగ్గర పెళ్ళయింది అన్నమాట అసత్యమే కదూ? నవ్వులాటకు అన్నమాటేగా. వెళ్ళడానికి అన్నట్లు గుమ్మం వైపు తిరిగిన విజయ్ వెనక నుంచి తనను ఉద్దేశించి హఠాత్తుగా వచ్చిన ఈ ప్రశ్నకి క్షణంసేపు సమాధానం చెప్పలేని వాళ్ళ నిలబడిపోయాడు. అతని గుండెల్లో ఎప్పుడూ ఏనాడు ఎరగనంత భావోద్వేగం పొంగులా వచ్చేసింది. అదృష్టవశాత్తు అదే సమయంలో మిస్ జోషి గదిలోకి అడుగుపెట్టడంతో విజయ్కి సమాధానం చెప్పాల్సిన ప్రమాదం తప్పిపోయింది. నాన్నగారు, అమ్మ కూర్చున్నారు. కార్డ్స్ ఆడుకుందాం రా విజయ్ అని మిస్ జోషి లాలింపుగా అడిగిన అభ్యర్థనను సున్నితంగా త్రోసిపుచ్చాడు విజయ్. నాకు పనుంది, ఇంకొకసారి ఎప్పుడైనా అనేసి వెళ్ళిపోయాడు. ఇది ఫ్రెండ్స్, ఎద్దనపూడి సులోచనారాణి గారి జీవన తరంగాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.